హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. ఈరోజు కూడా మరి మరొక ఇంపార్టెంట్ విషయంతో ఓ వీడియో చేయబోతున్నాను. మీరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక లేట్ కాకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఇంతవరకు మనం పోలీస్కి సంబంధించిన డ్యూటీస్ ఏముంటాయి, పోలీస్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ప్రమోషన్స్కి సంబంధించిన వీడియోలు ఇవన్నీ చేసుకున్నాం. అయితే మరి ఏదైనా చిన్న చిన్న మిస్టేక్ చేసినప్పుడు డిసిప్లినరీ యాక్షన్ కింద కొన్ని పనిష్మెంట్స్ కూడా ఇస్తారు. అసలు ఎటువంటి పనిష్మెంట్లు ఇస్తారు అనేది ఒకసారి మనం చూద్దాము. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిష్మెంట్స్ అంటే డిసిప్లినరీ యాక్షన్స్ అని అంటారు. డిసిప్లినరీ యాక్షన్స్ అని అంటారు. ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో వాటికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు, డ్యూటీలో నెగ్లిజెన్సీ చూపించినప్పుడు లేదా మిస్కండక్ట్ చేసినప్పుడు ఇవ్వబడతాయి అన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పనిష్మెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి. అసలు పనిష్మెంట్ ఎన్ని రకాలంటే పనిష్మెంట్లు రెండు రకాలు. ఒకటి మేజర్ పనిష్మెంటు, రెండోది మైనర్ పనిష్మెంట్లు. ఇలాగ రెండు రకాలుగా పనిష్మెంట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. మేజర్ పనిష్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది, మైనర్ పనిష్మెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి. పోలీస్ పనిష్మెంట్స్ డిసిప్లినరీ యాక్షన్స్ అని చెప్పేసి కొన్ని నేనైతే చిన్న మీకోసం నేను రాశాను. సెన్సార్ అని చెప్పేసి ఒక పనిష్మెంట్ ఉంటుంది అనమాట, చిన్నదనమాట. ఇది మైనర్ పనిష్మెంట్ కింద వస్తుంది. చిన్న తప్పులకి ఇచ్చేటువంటి అఫీషియల్ వార్నింగ్ లేదా రికార్డులో ఉంటుంది. ఇది రికార్డులో నోటెడ్గా ఉంటుంది. చిన్న తప్పులు ఏమైనా చేస్తే ఆ చిన్న తప్పులు చేసినప్పుడు అఫీషియల్గా ఒక వార్నింగ్ లెగిస్తారన్నమాట. దాన్నే సెన్సార్ అని చెప్పేసి అంటారు. అంతకుముందు ఇది 6 months ఉండేదన్నమాట. సెన్సార్ ఇస్తే 6 నెలల తర్వాత ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయేది. ప్రజెంట్ వచ్చి 1 year వరకు సెన్సార్ ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఫైన్ లేదా ఫర్ఫ్యూటరీ ఆఫ్ పే అంటారు. జీతం నుంచి కొంత అమౌంట్ని డిడక్ట్ చేయడం. జీతం నుంచి ఫైన్ అంటాం కదా, జీతం నుంచి కొంత అమౌంట్ని అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అది రెండోది. తర్వాత విత్ హోల్డింగ్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ అండ్ ప్రమోషన్స్ లేదా ఇయర్లీ ఇంక్రిమెంట్ డిలే చేయడం లేదా స్టాప్ చేయడం. సాధారణంగా ఈ యొక్క ఇంక్రిమెంట్స్ హోల్డ్లో పెట్టుకోవడం కానీ, ఇంక్రిమెంట్స్ ఆపడం కానీ, ఇయర్లో డిలే చేయడం కానీ, ఒకవేళ ఆపేయడం, శాశ్వతంగా ఆపేయడం కానీ, ఇటువంటి పనిష్మెంట్ కూడా ఉంటుందన్నమాట. తర్వాత రిడక్షన్ ఇన్ ర్యాంక్ అండ్ పే. ఉన్న ర్యాంకులో నుండి తగ్గించి, ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ ఉన్నారనుకో, హెడ్ కానిస్టేబుల్ నుంచి మళ్ళీ కానిస్టేబుల్గా చేసేస్తారు. లేదా ఏఆర్ఎస్ఐ కానీ ఏఎస్ఐ కానీ ఉన్నారనుకో, హెడ్ కానిస్టేబుల్ కింద ఇలాగా డిమోషన్ చేస్తారన్నమాట. ర్యాంకులో నుండి తగ్గించి చిన్న పోస్ట్కి పంపించడం లేదా పే స్కేల్ తగ్గించడం. పే స్కేల్ ఏదైతే ఉందో ఆ ఇంక్రిమెంట్స్ అనేవి తగ్గించడం కూడా జరుగుతుంది అన్నమాట. సస్పెన్షన్, టెంపరీగా డ్యూటీ నుంచి సస్పెండ్ చేశారు డిపార్ట్మెంట్స్ అని చెప్పేసి అంటుంటాం మనం. అదే సస్పెన్షన్, టెంపరీగా డ్యూటీ నుంచి రిమూవ్ చేసి ఎంక్వైరీ పూర్తయ్యే వరకు స్టాండ్ బైలో ఉంచుతారు. ఎంక్వైరీ అసలు ఏంటి, ఏం జరిగింది, అసలు ఏం చేశాడు, అసలు ఇతని పరిస్థితి ఏంటి, మొత్తం అంతా క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత ఆ తర్వాత డ్యూటీలో తీసుకోవాలా లేకపోతే దాన్ని ఇంకా కొనసాగించాలా అనేది వాళ్ళైతే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ అంటారు. చాలా పెద్ద తప్పులకి పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగిస్తారు. చాలా పెద్ద తప్పులు ఏవైతే ఉంటాయో డిపార్ట్మెంట్కి వ్యతిరేకంగా కానీ, అటువంటి పెద్ద తప్పులు ఏవైతే చేస్తారో అటువంటి పెద్ద తప్పులకి ఇచ్చేటువంటి పనిష్మెంట్ డిస్మిసిల్ ఫ్రమ్ సర్వీస్ అంటారు. రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ ఇంకొకటి. డిస్మిసిల్ లాగానే కానీ ఫ్యూచర్లో తిరిగి అప్లై చేసే అవకాశం ఉంటుంది అనమాట. దీనికి రిమూవ్ చేస్తే డిస్మిస్ చేస్తే ఇక ఉండదు. తర్వాత కంపల్సరీ రిటైర్మెంట్ సర్వీస్ కంప్లీట్ కాకముందే బలవంతంగా రిటైర్ చేయడం. సర్వీస్ కాకముందే. ఇవి రెండు కూడా బ్రాడ్ కేటగిరీస్గా ఉంటాయి అన్నమాట. బ్రాడ్ కేటగిరీస్గా ఉంటాయి. మైనర్ పనిష్మెంట్, ఈ మైనర్ పనిష్మెంట్ కోసం చెప్పుకున్నాం. సెన్సార్ కానీ, ఫైన్ కానీ, ఇంక్రిమెంట్ స్టాపేజ్ చేయడం కానీ ఇటువంటిది. ఇక మేజర్ పనిష్మెంట్ వచ్చి రిడక్షన్ ఇన్ ర్యాంక్, సస్పెన్షన్, డిస్మిస్లో, రిమూవ్, కంపల్సరీ రిటైర్మెంట్ ఇలాగా చేయడం జరిగితే చూస్తుంటాం. ఇంకా చిన్న పనిష్మెంట్లు మీకు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలనుకుంటే చిన్న పనిష్మెంట్లు, చిన్న తప్పులకి సెన్సార్ ఇస్తారు. చిన్న తప్పులకి అఫీషియల్గా ఇచ్చేటువంటి వార్నింగ్ని సెన్సార్ అంటారు. రెండోదిగా తాత్కాలికంగా ప్రమోషన్ ఆపడం, విత్ హోల్డింగ్ ఆఫ్ ప్రమోషన్ ఆపడం, దీన్ని కూడా మైనర్ పనిష్మెంటే అంటారు. ఇక ఫైన్ అప్ టు సర్టైన్ లిమిట్, జీతం నుంచి కొంత ఫైన్ అనేది డిడక్ట్ చేయడం కూడా ఇది కూడా మైనర్ పనిష్మెంట్ కిందే అవుతుంది అనమాట. ఇక నాలుగోది రికవరీ ఫ్రమ్ పే, చేసినటువంటి
లాస్, గవర్నమెంట్ నుండి ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తే జీతంలోంచి రికవరీ చేయడం అయితే జరుగుతుంది. మేజర్ పనిష్మెంట్లు, మైనర్ పనిష్మెంట్లు. ఇంకా మేజర్ కూడా చూసుకున్నాం ఇంకో పెద్ద శిక్షలు అంటాం వీటిని, పెద్ద పెద్ద శిక్షలు అన్నమాట. దాంట్లో రిడక్షన్ టు లోయర్ ర్యాంక్ పోస్ట్లో ఉన్న పోస్ట్ నుంచి ఇంకా దిగువ పోస్ట్కి తగ్గించడం జరుగుతుంది. రిడక్షన్ ఆఫ్ పే అంటే శాలరీ స్కేల్ను తగ్గించడం అనేది కూడా ఈ యొక్క మేజర్ పనిష్మెంట్ కింద వస్తుంది. కంపల్సరీ రిటైర్మెంట్ అనేది సర్వీస్ నుంచి, సర్వీస్ ఇంకా ఉంటుంది, ఇంకా చేయాలి అనే ఆసక్తి ఉన్నప్పటికీ కూడా కంపల్సరీగా సర్వీసు కంప్లీట్ కాకముందే బలవంతంగా రిటైర్ చేయించడం. రిమూవ్ ఫ్రమ్ సర్వీసు, ఉద్యోగం నుంచి తీసివేయడం, ఇంకా ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఉద్యోగాన్ని రానివ్వరు అనమాట, ఇటువంటిది అనమాట. డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్ అనేది చాలా పెద్ద తప్పు చేసినప్పుడు ఉద్యోగం నుంచి తొలగించడం జరుగుతుంది. పీపీఐ అని కూడా అంటాం. పీపీఐ అంటే పోస్ట్ పోన్ ఇంక్రిమెంట్ అంటాం కదా, పోస్ట్ పోన్ ఇంక్రిమెంట్ అవ్వచ్చు, అది 1 year అవ్వచ్చు. పోస్ట్ పోన్ ఇంక్రిమెంట్ విత్ ఎఫెక్ట్, విత్ ఫ్యూచర్ ఎఫెక్ట్ అంటారు. ఎప్పుడైతే పోస్ట్ పోన్ ఇంక్రిమెంట్ విత్ ఫ్యూచర్ ఎఫెక్ట్ అని కానీ ఇచ్చారనుకో, అది ఫ్యూచర్లో కూడా ఆ ఇంక్రిమెంట్స్ పడవని చెప్పేసి మనం ఇంకోటి ఆర్టీఎస్పీ అనేటువంటి పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఈ ఆర్టీఎస్పీ అనేటువంటి పనిష్మెంట్ చాలా పెద్ద పనిష్మెంట్. ఎలా పెద్ద పనిష్మెంట్ అంటే మనకి ఇంక్రిమెంట్ పడవలసి ఉంటుంది. ఇయర్లీ ఒక ఇంక్రిమెంట్ వేస్తారు కదా, ఆ ఇంక్రిమెంట్ వేయరు. అది వేయకపోగా ఆల్రెడీ మనకి మన ఫేలో ఇంక్రిమెంట్లు వేసి ఉంటాయి కదా, అందులో ఒకటి తీసేస్తారు. ఆర్టీఎస్పీ పనిష్మెంట్ అనేది చాలా పెద్ద పనిష్మెంటు. వేయవలసిన ఇంక్రిమెంట్ వేయరు, వేసిన ఇంక్రిమెంట్ను కూడా ఒక ఇంక్రిమెంట్ తీసేస్తారు. దీన్ని ఆర్టీఎస్పీ అంటారు. ఇంకా అదర్ యాక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే సస్పెన్షన్ అంటే ఎంక్వైరీ జరుగుతున్నంత వరకు తాత్కాలికంగా డ్యూటీ నుంచి రిమూవ్ చేయడం. పనిష్మెంట్ కాదు కానీ డిసిప్లినరీ యాక్షన్ అంటాం అనమాట దాన్ని, సస్పెన్షన్ అనేది. స్టాపేజ్ ఆఫ్ లీవ్ లేదా రివార్డ్స్, కొన్ని సందర్భాల్లో లీవ్ లేదా రివార్డ్స్ అనేటువంటి వాటిని నిలిపివేయడం జరుగుతుంది. ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో డిసిప్లినరీ యాక్షన్ కింద 2 రకాల పనిష్మెంట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అది మైనర్ పనిష్మెంట్లు అంటే, మైనర్ అంటే చిన్న చిన్న ఎఫెక్ట్ కానటువంటి పనిష్మెంట్లు. మేజర్ పనిష్మెంట్లు అంటే పెద్ద పెద్ద పనిష్మెంట్లు అనమాట. విత్ మనకి ఇంక్రిమెంట్కి సంబంధించి కానీ, డిస్మిస్కి కానీ, రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ కానీ, డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ కానీ, ఆర్టీఎస్పీ కానీ, పీపీఐ విత్ ఎఫెక్ట్ కానీ, విత్ లైఫ్ కానీ, లాస్ ఆఫ్ పే కానీ, ఇటువంటి కొన్ని పనిష్మెంట్లు అయితే డిసిప్లినరీ యాక్షన్ కింద ఇవ్వడం జరుగుతుంది. అందుకనే ఉద్యోగం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉద్యోగం చేయాలి. ఆబ్సెంట్లు ఇష్టం వచ్చినట్లు ఆబ్సెంట్ అయిపోవడం కానీ, ఉద్యోగంలో మిస్బిహేవ్ చేయడం కానీ, అదేవిధంగా ఆల్కహాల్ సేవించడం కానీ, నిద్రపోవడం కానీ, విధి నిర్వహణలో నిద్రపోయినా సరే పనిష్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. రెస్పెక్ట్ లేకపోవడం కానీ, సుపీరియర్ ఆఫీసర్కి మనం రెస్పెక్ట్ ఇవ్వకపోవడం కానీ, మన సీనియర్కి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం కానీ, మిస్బిహేవ్ చేయడం కానీ, ఇటువంటి ఎవరైతే చేస్తారో కంపల్సరీ వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఉద్యోగంలో డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్న మనము ఒకవేళ తప్పు చేస్తే మనకు వచ్చేటువంటి పనిష్మెంట్లు కూడా ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. ఇది డిపార్ట్మెంట్లో పనిష్మెంట్స్ అనమాట, 2 రకాల పనిష్మెంట్లు. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.